సంగారెడ్డి జిల్లా పాత బస్టాండ్ నల్సాబ్ గడ్డలోని మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు తహసీల్దార్ జయరాం. గత కొన్ని నెలలుగా ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారనే సమాచారంతో విచారణ చేసిన అధికారులు మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పాత బస్టాండ్ నల్సాబ్ గడ్డలోని మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు తహసీల్దార్ జయరాం. గత కొన్ని నెలలుగా ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారనే సమాచారంతో విచారణ చేసిన అధికారులు మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు ఆఫీసర్స్. ఈ సీజన్ నెలన్నర గడిచిన వర్షాల జాడే లేదు. గతంలో ఈ పాటికి యాసంగిలో పంటల సాగుకు సింగూరు కాల్వ నుంచి నీరు విడుదలయ్యేది. ప్రస్తుతం సింగూరు కాల్వ పనులు జరుగుతున్నాయి. దీంతో సాగునీటి విడుదల సమస్యగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటున్నారు రైతులు. మెదక్ జిల్లాలోని సింగూరు కెనాల్ కింద పుల్కల్, చౌటకూర్ మండలాల్లోని మిన్పూర్, ముద్దాయిపేట, పోచారం, బస్వాపూర్, ముదిమాణిక్యం, ఎస్సిటిక్యాల్, బొమ్మారెడ్డిగూడెం, లక్ష్మీసాగర్, ఆందోల్ మండలం వరకు 40,000 ఎకరాలకు సాగునీరు విడుదలయ్యేది. ఈ కాలువను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సీజన్లో వర్షాలు పడకపోవడంతో రైతులంతా సింగూరు కెనాల్పై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. కనీసం ఆ తుకాలు బతికి పంటలు నాటు వేసుకోవాలి అని అంటే కనీసం కెనాల్ నుంచి వాటర్ ఇడిస్తేనన్నా మాకు రైతాంగానికి కొద్దిగా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి దీనిపైన స్పందించి మంత్రి గారు కొద్దిగా చొరవ చూపి మా రైతుల కోసం కొద్దిగా సింగూరు ఎడమకాలం నుంచి నీటిని విడుదల చేసి ఆదుకోగలరని కోరుతున్నాం. ఇప్పటి వరకు అయితే మేము ఆల్రెడీ ఈ వర్షాధారణ మీద ఆధారంతో తుకాలు వేయడం జరిగింది. బోర్లు మొత్తం డ్రైనేజీ అడుగంటిపోయి వర్షాధారం మీద చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. కాబట్టి కనీసం కెనాలి ద్వారానన్నా నీళ్లు వదిలితే కనీసం స్టోరేజ్ అన్న పెరిగి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయేమో అని మంత్రి గారి ద్వారా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. వర్షాలు పడకపోవడంతో నారుమల్లు ఎండుతున్నాయి. సింగూర్ కెనాల్ కాలువ నుంచి సాగుకు నీరు సరఫరా చేస్తే వరి నాట్లు వేసుకుంటామంటున్నారు రైతులు. కాలువకు సీసీ లైనింగ్ పనుల వల్ల నీటి విడుదల ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. వర్షంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఈ మన యొక్క తుకాలు ఎట్లా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది చూస్తుంటే. ఎందుకంటే రైతులకు వాటర్ రావాలంటే ప్రభుత్వం ఒక ఆలోచన ఏం చేసింది, కెనాలు వరకు పెడుతూ వాటర్ ఇవ్వడం జరగదు అని ఇంతవరకు చెప్పడం జరిగింది, వాస్తవమే. కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని వాటర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతులు దినదిన వర్షాలు లేవు, దీనావస్థలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రైతుల మీద ఆలోచన చేసి వారు నీళ్లు ఇడిపిస్తే బాగుంటుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ కాలువ మరమ్మతులను పట్టించుకోలేదన్నారు రైతులు. దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. గతంలో చేయాల్సిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్తున్నారు రైతులు. డాక్టర్ దంపతుల మధ్య ఇన్స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది. ఇన్స్టాలో పరిచయమైన యువతితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ కలహాలు, భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను వేధించాడని ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ ఓ ప్రైవేటు హాస్పిటల్లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. వీరికి 2 ఆడపిల్లలున్నారు. చిన్న పాప వయసు 7 నెలలు. ప్రత్యూష ఆత్మహత్యతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్డియాలజీ డాక్టర్ సృజన్కు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడిందని చెప్తున్నారు ప్రత్యూష కుటుంబ సభ్యులు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి వివాహితర సంబంధంగా మారిందని, ఇదే విషయంలో సృజన్, ప్రత్యూష తరచూ గొడవ పడేవారని చెప్తున్నారు. మాట పెరిగి విషయం విడాకుల వరకు వెళ్ళిందన్నారు. ఇవాళ కూడా ఉదయం ఇద్దరు గొడవ పడ్డారని, కాసేపటికే ప్రత్యూష మనస్తాపంతో సూసైడ్ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త సృజన్తో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న బానోతు శృతినే కారణమంటున్నారు ప్రత్యూష పేరెంట్స్. సృజన్ వేధింపుల వల్లే ప్రత్యూష సూసైడ్ చేసుకుందన్నారు. తమ కూతురు మరణంపై అనేక అనుమానాలున్నాయని చెప్పారు.
ముఖ్యంగా వాడు ఆ అమ్మాయిని ఏదైతే ఈ శృతి అని ఉన్నదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను, ఎక్కువ తక్కువ ఆవాజ్ చేస్తే నిన్ను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కొట్టడము చేయడము, విమర్శిస్తే నువ్వు అడిగితే చేస్తే నిన్ను ఏదంటే చేస్తా అని చెప్పి బెదిరించడము ఇట్లా జరిగింది. వాళ్ళ ఆ తల్లిదండ్రులు చేసిండు, వీడు చేసిండు, ఆఖరికి ఈ శృతి అనే అమ్మాయి కూడా బెదిరించడం జరిగింది. ప్రత్యూష మరణంతో ఆమె ఇద్దరు కూతుర్లు అనాథలయ్యారని కన్నీరు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. ప్రత్యూష సూసైడ్ కేసు నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటున్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలోని గురుకులంలో విషాదం నెలకొంది. రన్నింగ్ చేస్తూ కిందపడి ఇంటర్ విద్యార్థి చనిపోయాడు. మృతి చెందిన విద్యార్థి మణితేజగా గుర్తించారు. గురుకులంలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం డ్రిల్ పీరియడ్లో ఈ ఘటన జరిగింది. డ్రిల్ టైంలో రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయాడు మణితేజ. వెంటనే ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు గురుకులం సిబ్బంది. కానీ అప్పటికే విద్యార్థి చనిపోయినట్టుగా తెలిపారు డాక్టర్స్. విద్యార్థి కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో మెడిసిన్ తీసుకుంటున్నాడని తెలిపారు ప్రిన్సిపల్. దీంతో విద్యార్థి గుండెపోటుతోనే చనిపోయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్వార్టర్ టు 6:30 to 7 మధ్యలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఈ బాబు కూడా ఒక రౌండ్ సర్కిల్ తిరిగి ఇంకొక రౌండ్ గ్రౌండ్ పూర్తి చేసే క్రమంలో కింద పడిపోవడం జరిగింది. ఇతను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ మా దగ్గర. వెంటనే కింద పడిపోగానే అబ్బాయికి కిడ్స్ అయిందని మాకు అర్థం కాలేదు, ఎట్లా పడిపోయిందని. మాకు ఆల్రెడీ డ్యూటీలో ఉంటారు, పీఈటీ సార్లు ఉన్నారు, హెచ్ఎస్ కూడా ఉన్నారు. వాళ్ళు వెంటనే బండి మీద తీసుకొని బైక్ మీద అంబులెన్స్కి కాల్ చేసి బైక్ మీద తీసుకెళ్తూ మళ్ళీ మధ్యలోకి రాగానే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ నుంచి మళ్ళీ ఎంజిఎంకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ పోయినాక ఫస్ట్ చూసి తర్వాత ఈసీజీ చూసి తర్వాత పల్స్ తక్కువ ఉంది, తర్వాత ఇక బ్యాడ్ న్యూస్ జరిగిపోయింది బాబు అని చెప్పడం జరిగింది సార్. బాబు మొదటి నుంచి కూడా కొంచెం సిక్కే ఉన్నాడు. అతను ఆ మధ్య కూడా ఇంటికి పోయి వచ్చిండు. నిన్న కూడా వాళ్ళ పేరెంట్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చిపోయాడు హెల్త్ ప్రాబ్లమ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పులులు. మొన్నటి వరకు పెద్ద పులి, ఇవాళ చిరుతపులి సంచారంతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు. గతంలో కొడిమ్యాల, వేములవాడ అటవీ ప్రాంతాల్లో సంచరించిన S12 పులి నిజామాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టింది. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. 2 దశాబ్దాల తర్వాత పెద్దపులి జిల్లాలో సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. 4 రోజుల క్రితం సిరికొండ మండలం తాటిపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది పెద్దపులి. సిరికొండ, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని దట్టమైన అడవిలోకి ఎంటర్ అయింది. ఇటీవల ఓ ఆవుపై దాడి చేసింది. యానిమల్ ట్రాకర్తో పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అధికారులు అది మగపులిగా గుర్తించారు. S12గా పేరు పెట్టారు. అటవీ సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెద్దపులి నుంచి ప్రజలను రక్షించడంతో పాటు పులికి హాని కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 4 బృందాలను ఏర్పాటు చేసి పెద్దపులి కోసం గాలిస్తున్నారు. సిరికొండ, కమ్మర్పల్లి ప్రాంతంలో సంచరించిన ఈ S12 పెద్దపులి మొన్న సాయంత్రం కామారెడ్డి జిల్లాలో ప్రత్యక్షమైంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండా గ్రామ శివార్లో ఆవుల మందపై దాడి చేసింది. దీంతో ఓ ఆవు చనిపోగా మిగతా వాటిని పెద్దపులి చంపకుండా అడ్డుకున్నారు పశువుల కాపరి. గడ్డిమందు స్ప్రే చేసి పులిని అడ్డుకున్నాడు. దీంతో అది సమీప అడవిలోకి పారిపోగా గడ్డిమందు స్ప్రే చేయడంపై సదరు పశువుల కాపరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అధికారులు. పొద్దుగా లేచి సార్ మాకు దగ్గర పులి ఎత్తుంది సార్, మాకు భయం అవుతుంది. ఈ పార్సల్ కరెక్ట్ పట్టుకొని పోవాలి సార్. ఇది ఆవులు మేసిపోతుంది, మాకు లేచి అడవిలో పోతే అడవిలో మాకు గుడిసెలు ఉన్నాయి సారు, మాకు భయం అవుతుంది. ఈ పులి వచ్చి బాధ పెడుతుంది, మాకు వచ్చి ఆవులు మేసిపోతుంది, తినిపోతుంది, వచ్చి మాకు వారి పార్సలకు వచ్చి పట్టుకొని పోమని చెప్పు సార్. ఆవులు మేపే తాని పోతారు. మా చిన్న పొరగాళ్ళు, పెద్ద పొరగాళ్ళు, బర్రెలు, ఆవులు, మేకలు అన్నీ ఉన్నాయి. దాని వలన మాకు దగ్గరలో చేన్లు ఉన్నాయి, ఇంకా ఫారెస్ట్ పక్క పొంటి అన్ని కాపాడాలని పెద్ద మనుషులకు చెప్తున్నాను. కాబట్టి అందరూ కామారెడ్డి జిల్లా వాళ్ళు అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, డిఎఫ్ఓ సారు అందరూ పట్టించుకోవాలని మా మనవి
చేస్తున్నాను. ఈ అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపినరా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేము. టైగర్ వచ్చేసి ఇప్పుడు S12 టైగర్గా ఆల్రెడీ మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా, ఆ తర్వాత జగిత్యాల జిల్లా, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తిరగడము గమనించడం జరిగింది. అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి, దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్లో మేము నిర్ధారించలేదు. టైగర్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి మొట్టమొదలు మేము ఈ కళేబరాన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి మళ్ళీ మేము ఈ అటవీ ప్రాంతంలో మొత్తము జల్లెడ పట్టేసి అసలు ఆనవాళ్ళు తెలుసుకునేందుకు ప్రయత్నం. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నిజామాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించిందంటున్నారు అధికారులు. 1997లో ఓసారి, 2000 సంవత్సరంలో రెండోసారి పెద్దపులి ఇక్కడ సంచరించిందన్నారు. మళ్లీ ఇప్పుడు కనిపించిందని చెప్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన వేములవాడ అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి తాటిపల్లి అడవుల్లోకి వలస వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెద్దపులి జాడ కోసం అడవుల్లో గాలిస్తున్నారు. కాలి ముద్రల ఆధారంగా పులి కోసం వెతుకుతున్నారు. పులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సో అటవీ సిబ్బంది మొత్తం కూడా మనం అన్ని రకాలుగా టైగర్ మూవ్మెంట్ ఎటు ఉంది, దానికి తగ్గ మంచి హ్యాబిటాట్ మన దగ్గర ఉంది కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్ లో. సో ఇంకా మనం జాగ్రత్త ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలి అన్న దాని మీద వర్క్ చేస్తున్నాము. అలాగే అందరూ కూడా శాంక్చురీ ఏరియాలోకి అండ్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లకుండా జాగ్రత్తలు ఉండాలి. అండ్ అందరికీ కూడా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేసాం. ఇలాంటి ఒక టైగర్ మూవ్మెంట్ ఉంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని అందరికి విలేజెస్ లో కూడా టమ్టమ్ వేసి చెప్పడం జరిగింది. అలాగే రాత్రి పూట సాయంత్రం 4 తర్వాత అటవీలోకి వెళ్ళకపోవడమే అందరికీ కూడా మంచిది. 20 ఏళ్ల తర్వాత జిల్లాలోకి పెద్దపులి రావడం కొత్త టెన్షన్ పెట్టిస్తోంది. S12 పులి సంచారం ఇటు అటవీ అధికారులను, అటు అటవీ సమీప గ్రామస్తులను తీవ్ర కలవరపెడుతోంది. పెద్దపులి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు ప్రజలు. నిజామాబాద్లో అటు పెద్దపులితో పాటు చిరుత సంచారం కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగర శివార్లోని నాగారం కాలనీలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. ఓ వాటర్ ట్యాంక్ దగ్గర చిరుతను చూసి అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. దీంతో సమీప అటవీ ప్రాంతాల్లో చిరుత కోసం వెతుకుతున్నారు అధికారులు. పూట ఇక్కడ చిరుతపులి వచ్చింది. అది కాకపోతే ఇండ్లకి వచ్చేది, అది అక్కడ కోతులు ఉండరు కాబట్టి అక్కడ వెళ్ళిపోయింది. మేము చూసేసరికి అంటే ఇక్కడ వచ్చి వస్తున్నది. కొద్దిగా మేము సపోర్ట్ చేసేవరకంటే ఇటు సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ బాగా ఇది ఉన్నది. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఏది రాలేదు. ఇది ఈ డంపింగ్ చేయబట్టి బాగా వస్తున్నాయి అన్నట్టు. కాకపోతే అధికారులకు ఒకటే విజ్ఞప్తి, బోనేసి పట్టుకొని తీసుకుపోవాలని. వచ్చారు చూసిర్రు, అక్కడ తిరిగిరు, కానీ వాళ్ళకి అంత ఇది కాలే. గుర్తులు గుర్తించిండ్రు, కాకపోతే బోన్ పెట్టరట. అదే బోన్ పెట్టాలని కోరుతున్నాం. మనం ఇక్కడనే బాడటాక్ కన్నే ఉంటాం మేము, ఎదురుగానే ఎవరూ లేరు మగోళ్ళు సార్. ఈ 40 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు ఏమి అపాయం జరగలేదు. మీద పైన టాకి మీద కోతి, కింద 2 పాములు, నడమల పులి. మరి మాకు అపాయం ఉన్నది. ఇక్కడ కరెంటు లేదు, మాకు ఎవరూ దిక్కు లేరు. కానీ మీరు ఇది చేసుకున్నాలా, సిర తీసుకున్నాలా మమ్మల్ని. మేము గరీబ్ పరిస్థితి, మా దగ్గర అయితే ఏమీ లేదు. డంపింగ్ వాళ్ళు చేయబట్టి ఇక్కడ. మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేటలో చిరుత సంచారంతో జనానికి కంటి మీద కునుకే లేకుండా పోతోంది. 2 వారాలుగా చిరుతపులి సంచారం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చిరుతను బంధించడం కోసం ఫారెస్ట్ అధికారులు బోన్ ఏర్పాటు చేసినా అది చిక్కలేదు. ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు ఫలించకపోవడంతో జనంలో టెన్షన్ పెరుగుతోంది.
లాస్ట్ మంత్ 29th రోజు ఎర్లీ మార్నింగ్ 7:30కి మన హెచ్ఎన్ ఫంక్షన్ వెనక ఒక గ్రేవ్ యార్డ్ ఉంది, ఇంటికి దగ్గర ఉంటుంది అది. దాని మీద ఒక రాయి, పెద్ద రాయి గుండు మీద నిలబడి కూర్చుంది. అది విజువల్ తీసుకొని మా వార్డు వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేసిండ్రు. ఎట్ ఏ టైం నేను కూడా పోయినా దానికి, కానీ అప్పటిదాకా అది వెళ్ళిపోయింది. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కూడా రెస్పాండ్ అయినరు. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి ఏం చెప్పినంటే వాళ్ళు, మనం ఇప్పుడు కనిపిస్తలేదు కదా సార్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనిపిస్తే మనం దీనికి బోన్ కెమెరా అన్ని అరేంజ్మెంట్ చేస్తా అని చెప్పి పోయినరు. అదే సమయంలో మల్తా రోజు మనకి గురుంగుండం ఉంటుంది, వీరన్నపేట గురుంగుండం అని చెప్తారు. దాని మీద క్లియర్గా కనిపించింది. అక్కడ నుంచి ఇక్కడ పోతుండగా కూడా విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. అది చెప్పిన దాన్ని ఎమ్మెల్యే ఎక్కువ సిబ్బంది వచ్చి అప్పుడే మనకు బోన్ అరేంజ్మెంట్ చేసి ఇక్కడ కెమెరా పెట్టిండ్రు, సీసీ కెమెరా. మా ఈరన్నపేటలో ఎప్పుడు కూడా ఇంత అడావిడిగా ఇలా రావడం కూడా ఎప్పుడు మాకు కనిపించలేదు. మేము చాలాసార్లు చాలా అడవిలు మా వంక ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా మా దగ్గరికి రావడం ఈ 2 వారాల నుంచి బాగా వీరన్నపేటలో అలచలుగా జరుగుతుంది. ఇప్పుడు చేసే ప్రయత్నం అయితే అందరి విధాలుగా అన్ని సహకారాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ కనిపిస్తే కూడా మళ్ళీ ఏదో రకంగా చేద్దామన్నట్ల ఆలోచనలో ఉన్నారు. పబ్లిక్ బయటికి వెళ్తలేదు. ఏడైందంటే ఎవరు బయటికి వెళ్తలేదు. ఏ రాత్రిపూట ఎప్పుడు ఏం అటాక్ చేస్తుందో ఏమవుతుందో అని చెప్పేసి అందరు ఎక్కటోళ్ళు అక్కడనే ఇండ్లలోనే ఉంటున్నారు. ఏడైందంటే ఇండ్లలోకి వెళ్తలేరు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ చిరుత సంచారం భయాందోళన కలిగిస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివార్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు. చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో పంట పొలాల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు రైతులు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వ్యవసాయ పనులు, ఇతర పనులకు గుంపులుగా వెళ్లాలని సూచించారు ఫారెస్ట్ ఆఫీసర్లు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో జరగనున్న భేటీలో ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు ముఖ్యమంత్రి. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్లో ఉన్నారు. యాదగిరి, కృష్ణా గోదావరి జలాలపై సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో, జలాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో గత 10 ఏళ్లకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలు పూర్తిగా రాలేకపోయాయి, అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లలో కూడా తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ నీటి వాటాలో తెలంగాణకు రావాల్సినంత వాటా రాలేకపోయింది. ఏపీకి ఎక్కువగా ఈ నీళ్లను తరలించుకుపోయారని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నది. అయితే ఇప్పటికే ఈ ఏదైతే ఏపీకి తరలిపోతున్నటువంటి నీళ్ళకు సంబంధించిన అంశాలలో దీని మీద ఈ ప్రధానంగా ఈ కృష్ణా జలాలకు సంబంధించిన దాంట్లో ఏపీ ఎట్లా ఈ నీళ్లను తీసుకెళ్తున్నది, దాంట్లో మన తెలంగాణకు దీనివల్ల ఎట్లా అన్యాయం జరుగుతూ ఉన్నదనే దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలంగాణకు ఈ నీటి వాటాల విషయంలో, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆ తర్వాత అదే రోజు ఈ అంశం పైన కూడా కేంద్రంపై దీని మీద మరింత ఒత్తిడి తీసుకురావాలి, న్యాయపరంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఈ నీటి వాటాలు తెలంగాణకే దక్కేలా పోరాటం చేయాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక అందులో భాగంగానే ఎల్లుండి అంటే ఈ నెల 16న సీఎం ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి
ఏదైతే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి ఉంటారో ఆ మంత్రిని కలిసి ఈ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలకు సంబంధించిన అంశంలో సో కృష్ణా గోదావరి ఈ రెండింటి అంశాలలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి ఈ నీటి వాటాకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఆయనకు అవగాహన అంటే తెలంగాణకి కేటాయించాలని చెప్పేసి మా మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇక ప్రాజెక్టులు ఏవైతే ఈ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో కొత్తగా నిర్మించే ప్రాజెక్టులు సో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో ఈ అనుమతులు ఇవ్వడము తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా చేయాలి, కేంద్రం నుంచి కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రెండు కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఈ జలాల సంబంధించినటువంటి వాటాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు కూడా లెటర్ రాశారు. ఆ లేఖలో పూర్తిగా తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు తర్వాత ఈ కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము తర్వాత కొత్తగా తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత గత కొన్నేళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో కొన్ని ప్రాజెక్టులు కట్టి మధ్యలోనే వదిలేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. పాలమూరు డిండి ప్రాజెక్ట్ లాంటివి సో కొన్ని కోట్లు అక్కడ పెట్టినప్పటికీ వాటిని మధ్యలోనే వదిలేశారు, పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేయలేకపోయారు. సో ఇలాంటి వాటికి కూడా కొంత నిధులు అవసరం తర్వాత వాటికి కొన్ని అనుమతులు కూడా అవసరం ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లనుంది. వాటితో పాటు వీలైన తొందరలో వీటికి అనుమతులు ఇవ్వాలి. అనుమతులు ఇస్తే కనుక ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తి చేస్తే దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి సాగు కానివ్వండి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నీటి సౌకర్యానికి సంబంధించి కానీ ఇట్లా ఓవరాల్గా ఎట్లా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులు కనుక పెండింగ్లో ఉంటే ఎంత తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సాగు విషయంలో కానీ ఎట్లా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఈ నీటి వాటాల కేటాయింపు తర్వాత గత కొన్నేళ్లుగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము తర్వాత కొత్తగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలలో కేంద్రంతో చర్చించి వీటి మీద కొన్ని అనుమతులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇక ఏపీకి గత కొన్నేళ్ల నుంచి కూడా ఏపీకి అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి నీటి వాటాకు సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు అడ్డుకున్నా ఎంత రాజకీయ ప్రెజర్ ఉన్నా తెలంగాణకు తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి వాటాను తప్పనిసరిగా వచ్చే విధంగా పూర్తి స్థాయిలో దాని మీద పోరాటం చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఈ అంశాల మీద కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. వరంగల్లో బస్సు ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బస్ షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగడం లేదు. ప్రయాణికులు ఉన్న చోట బస్ షెల్టర్లు ఎత్తేస్తారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 9 డిపోలలో 950 బస్సులున్నాయి. రోజుకు 1,00,000 మంది ప్రయాణికులను 10 లక్షల కిలోమీటర్ల వరకు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఆర్టీసీకి ప్రతిరోజు 1.5 కోటి ఆదాయం వస్తోంది. ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లో బస్ బేలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయం లోపం వల్ల ఓరుగల్లు నగరంలో బస్టాప్లున్న చోట ప్రయాణికులకు బస్ బేలు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల బస్ బేలు ఏర్పాటు చేసినా బస్సులు ఆపటం లేదు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు, హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్లే రూట్లో బస్ బేలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఆగాల్సిన చోట బస్ స్టాపులుగా లేవు. బస్సు ఆగని చోట మాత్రం బస్ స్టేషన్లుగా కట్టడం అనేది అది నిరుపయోగంగా ఉంది. అది ఆర్థికాన్ని కూడా దుర్వినియోగం పరిచే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రయాణికుడిగా బస్సు సౌకర్యంగా బస్ స్టాప్ ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి
ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇలా ప్రతిరోజు 2 లక్షల మంది వరకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నగరంలో 126 చోట్ల బస్టాప్లు ఏర్పాటు చేశారు. వాటి అప్గ్రేడ్ పేరుతో జీడబ్ల్యూఎంసీ, ఆర్టీసీ కోఆర్డినేషన్తో ట్రై సిటీలో ఒక్కో బస్ షెల్టర్కు 2 లక్షల చొప్పున ఖర్చు చేసి 86 చోట్ల కొత్త బస్ బేలు ఏర్పాటు చేశారు. అధికారులకు ప్లానింగ్ లోపం వల్ల కొన్ని చోట్ల పాత బస్టాప్లు ఎత్తేశారు. బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. ఎర్రకట్టుగుట్ట, హన్మకొండ చౌరస్తా, ములుగు రోడ్డు, కాజిపేట జంక్షన్లోనూ బస్టాప్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరము చెప్పుకోవడానికి మాత్రమే పరిమితంగా ఉంది. బస్టాండ్లో బస్సు ఎక్కడికి ఎక్కాలని బస్టాండ్కి వెళ్తే వరంగల్ సిటీలో చూస్తే ఎక్కడ చూసినా బస్టాండ్లు లేవు. గత 2 సంవత్సరాల క్రితము నగర అభివృద్ధి కోసము ఉన్న బస్టాండ్లని అక్కడక్కడ మాత్రమే బస్టాండ్లు ఉండేది, వాటిని కూడా తొలగించారు. ఆ తొలగించి ఇప్పటి వరకు నిర్మించలేదు కొత్తవి. బస్టాండ్లలో నిలబడితే ఎండవలసి వస్తుంది, వర్షానికి తడవలసిన పరిస్థితి ఉంది. ఆ బస్టాండ్లు తొలగించి ప్రైవేట్ యాజమాన్యానికి, వ్యాపార సంస్థలకి నెలకొల్పడానికి వీళ్ళు తొలగించినట్టుగా అనిపిస్తుంది. బస్సుల్లో ప్రయాణికుల కోసం బస్ బేలు ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల ప్రయాణికులు ఉపయోగించుకోవటం లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. నగరంలో బస్టాప్లు అవసరమైన 40 ఏరియాలను గుర్తించామన్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి బస్ బేలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక్క షెల్టర్ పెట్టడానికి మాకు 3 రోజులు పట్టింది. అట్లా కాకుండా ఏంటంటే కొంచెం ప్రజలందరూ ఏదో సదరులో బస్సు ఎక్కే ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ షాప్ ఓనర్లు కావచ్చు, వాళ్ళు కొద్దిగా సహకరించి మాకు కొంచెము వెసులుబాటు కలిగిస్తే తప్పకుండా షెల్టర్స్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము. బస్ బేలున్న చోట బస్సులు ఆపేలాగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రయాణికులు. నిర్మల్లో పాత మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. కొత్త భవన నిర్మాణం పూర్తయినా అడుగు పెట్టలేని పరిస్థితి. ఒకవైపు దెయ్యం భయం, మరోవైపు వాస్తు సెంటిమెంట్ అధికారులను టెన్షన్ పెడుతున్నాయి. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఈ భవనం నిర్మించి 50 సంవత్సరాలు దాటింది. భవనం అక్కడక్కడ పగుళ్లు ఏర్పడి వర్షపు నీరు కారుతోంది. రెవెన్యూ విభాగంలో ఫైళ్లన్నీ తడిసి పనికి రాకుండా పోతున్నాయి. మిగతా విభాగాల పరిస్థితి ఇలాగే ఉంది. అంటే గత 15 సంవత్సరాల ముందు ఒక న్యూ బిల్డింగ్, దీని పాత బిల్డింగ్ వెనకాలో 15 సంవత్సరాల ముందు బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. అది ఏమైందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఆ బిల్డింగ్లకు అక్కడికి షిఫ్ట్ కావడం జరగలేదు. ఈ పాత బిల్డింగ్నే అప్పటి నుండి 15 సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగుతుంది. దీని యొక్క లైఫ్ మాత్రం 50 సంవత్సరాలు దాటిపోయింది. అంటే అందులోకి ఎందుకు షిఫ్ట్ కాలేదో తెలియదు. కానీ మాకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీగా మీరు అన్నట్టు కొద్దిగా శిథిలావస్థలో ఉన్నది. ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్లో కొద్దిగా వాటర్ కూడా లీకేజ్ కావడం జరుగుతుంది. మాకు ఇప్పుడు వచ్చేది ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ పీరియడ్లో మాకు కొద్దిగా ఇలాంటి లీకేజెస్ బిల్డింగ్లో ఉంటే ఎలక్షన్ చేయడం కూడా ఇబ్బంది అవుతుందని మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి 15 ఏళ్ల కిందట కొత్త మున్సిపల్ కార్యాలయం నిర్మించారు. ఇది పాత భవనం వెనకాలందే. సకల వసతులతో రాజభవనంలా ఉంది. కానీ ఈ బిల్డింగ్ లో దయ్యం ఉందనే పుకార్లతో అందులో అడుగు పెట్టడం లేదు. అటువైపు చూడాలంటేనే భయపడుతున్నారు మున్సిపల్ అధికారులు. దీనికి వాస్తు దోషం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త భవనాన్ని స్టోర్ గా మార్చారు. పాత సామాగ్రి అంతా ఇందులో వేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. మున్సిపాలిటీ దాదాపు కొత్త బిల్డింగు కట్టి 15 సంవత్సరాలు అయింది. అందులోకి మాత్రము మున్సిపల్ ఆఫీసును షిఫ్ట్ చేయడం లేదు, కమిషనర్లు పోవడం లేదు, చైర్మన్ పోవడం లేదు. కానీ పాత ఆఫీసునే కొనసాగిస్తూ ఉన్నారు. పాత ఆఫీసు కూడా శిథిలావస్థకు చెంది పెచ్చులు ఊడిపోయి, పిచ్చి మొక్కలు విరిగిపోయి, చెట్లు ముళ్ళ కంపలు లెక్క పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే దాన్ని షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొత్తది దాన్ని 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కడితే నిరుపయోగంగా ఉంటే అది ప్రజాధనాన్ని వృధా చేసినట్టే కదా. అలాగే ఈ పాత బిల్డింగ్ను కూడా దాని రిపేర్ల పేరు మీద దానికి అనవసరంగా డబ్బు కేటాయించి ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది తప్ప ఖచ్చితంగా ఏ మూఢ ఆచారాల్ని నమ్ముకొని ఇప్పటి వరకు బిల్డింగ్లో షిఫ్ట్ కాకపోవడం చాలా అన్యాయమైంది.
పాత మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే పరిస్థితులు లేవంటున్నారు కమిషనర్ జగదీష్ గౌడ్. వర్షపు నీటికి కీలకమైన ఫైల్స్ పనికి రాకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో కొత్త బిల్డింగ్ లో పూజలు చేసి అందులో అడుగు పెడతామంటున్నారు కమిషనర్. గత 15 సంవత్సరాల కింద కట్టిండ్లు, అది కూడా అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయినాయి. దాన్ని అతి త్వరలో కొద్దిగా రిపేర్ చేసి వెళ్తాం. ఏం వాస్తు దోషం కానీ అలాంటివి ఏం లేవు. ఒకవేళ ఉన్న మన సాంప్రదాయబద్ధంగానే పూజలు చేయించి మేము అందులోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే శాంతి పూజలు చేయిస్తారా సార్? లేదు, ఏదో బ్రాహ్మణ్స్ తోటి ఏదో కొబ్బరికాయ కొట్టి ఏదో పూజలు చేసి వెళ్తాం, కానీ అట్లా శాంతి పూజలు అట్లాంటివి ఎలాంటివి ఉండవు. కొత్త మున్సిపల్ భవనం ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఆ విద్యార్థుల ప్రతిభకు వైకల్యం అడ్డు కాలేదు. వారి జీవితంలోని చీకటిని ఏనాడు వారిని బాధపడలేదు. అందరు విద్యార్థుల్లాగే చదువులో పోటీ పడుతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసి అవార్డులు సాధించారు. ఆటపాటల్లో రాణిస్తూ పసిడి పథకాలు సాధిస్తున్నారు. కళల్లో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్న ఆదిలాబాద్ ఉట్నూరు వికాసం విద్యార్థులపై స్పెషల్ రిపోర్ట్. సాధారణ విద్యార్థులే చదవడం రాయడంలో వెనుకబడుతుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు వికాసం పాఠశాలలో అంగవైకల్యంతో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి మూగ, చెవిటి, అంధ విద్యార్థులే. సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ ఇటు చదువుతో పాటు అటు ఆట, పాట, సంగీతం వంటి అన్ని రంగాల్లో తమ కళను ప్రదర్శిస్తూ ప్రతిభను చాటుతున్నారు ఇక్కడి స్టూడెంట్స్. ఉపాధ్యాయులు ఒక్కసారి బోధిస్తే చాలు, ఏ అంశమైనా సులువుగా నేర్చుకుంటున్నారు. కేవలం చదువులోనే కాదు, కళలలోనూ రాణిస్తున్నారు విద్యార్థులు. అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తున్నారు. చూపు లేకపోయినా తబలా వాయిద్యంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు వాయిద్యకారుల్లాగా మృదంగాలు వాయిస్తున్నారు. అంతేకాదు గోండి, తెలుగు భాషల్లో పాటలు పాడుతున్నారు. వీరి కమ్మని రాగాలకు, మధుర స్వరాలకు, పాటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాంస్కృతిక కళలకు సంబంధించి ఈ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభా బాటవాలున్నాయి. జానపద, గోండి భాషల పాటలకు విద్యార్థులు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ హావభావాలు పలికిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు కూడా పొందారు. వీళ్ళంతా క్రికెట్, టెన్నిస్, వాలీబాల్ ఆటలు ఆడుతూ క్రీడల్లోనూ రాణిస్తున్నారు. చాలా పోటీల్లో విద్యార్థులు పసిడి పథకాలు సాధించారంటున్నారు ఉపాధ్యాయులు. మెంటల్లీ రిటార్డేషన్ వాళ్ళు ఉన్నారు, హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలు ఉన్నారు, సెరెబ్రల్ పాలసీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు, ప్లస్ విజువల్లీ ఇంపైర్మెంట్, పార్షియల్ విజువల్ వాళ్ళు ఉన్నారు, టోటల్ బ్లైండ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా మేము ఈ టీచింగ్ అనేది చేస్తాం సార్. ఒక్కొక్క పిల్లలు ఇక్కడ 4 డిజబిలిటీస్ పిల్లలు ఉన్నారు. మాటలు రాని పిల్లలు కానీ, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు కానీ, అలాగే అంధ పిల్లలు కానీ, ఒక్కొక్క పిల్లలు మేము ఎవరు ఏ కళలు చేస్తారో ఒక్కొక్క పిల్లల్ని మేము అబ్జర్వ్ చేసి ఈ పిల్లలు అంటే ఈ పిల్లలు దేనికి వాయిస్తారు, దేనికి సెట్ అవుతారు అనే మేము అబ్జర్వ్ చేసి ఈ పిల్లలకు మేము నేర్పిస్తూ ఉంటాం సార్. కళల్లో తమకు తామే సాటి అంటున్నారు స్టూడెంట్స్. ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాస్టెస్.